పిజ్జా అయితే రెడీ చేసుకుందాం ఇప్పుడు. అందుకోసం ఒక గిన్నె తీసుకొని 1.5 స్పూను డ్రై ఈస్ట్ అన్నమాట ఇది వేసుకొని అందులో 2 స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. తర్వాత 1 స్పూను మైదా వేసుకొని గోరువెచ్చని నీళ్ళు పోసుకొని అయితే కలుపుకోవాలన్నమాట. చల్లగా ఉండొద్దు, వాటరు వేడి ఉండొద్దు, గోరువెచ్చగా ఉండాలన్నమాట. ఉండలు లేకుండా మెత్తని పేస్ట్ లాగా కలుపుకోవాలి. వాటర్ సరిపోకుంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు తర్వాత. ఫస్ట్ అయితే మంచిగా కలుపుకోవాలన్నమాట. నేను ఇంకా కొన్ని యాడ్ చేస్తున్నా. మూత పెట్టి 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు ఎంత మంచి పులిసిందో, డబుల్ అయిందనమాట. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని అందులో 1.5 కప్పు మైదా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో 1 స్పూను సాల్ట్, 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ బటర్ అన్నీ వేసుకొని ఫస్ట్ పొడిపిండిలో మొత్తం కలుపుకోవాలి. చూడండి ఇట్లా పొడి పొడిగా మొత్తం పిండికి పట్టాలన్నమాట. బటర్ సరిపోకుంటే ఇంకొంచెం వేసి కలపొచ్చు. చూడండి ఇప్పుడు ముద్ద ఫామ్ కావాలన్నమాట. మనం ఇట్లా ప్రెస్ చేస్తే ఫస్ట్ పొడిపిండి, ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా పేస్ట్, అందులో వేసుకొని చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూడండి ఇట్లా బండకి పెట్టి మాత్రం ఇట్లా బాగా రుద్దాలన్నమాట. పిండిని బాగా ప్రెస్ చేస్తూ రుద్దాలన్నమాట. అలా రుద్దడం వల్ల మధ్యలో బబుల్స్ వస్తాయి అన్నమాట పిండికి. అప్పుడు బాగా పొంగుతుంది పిజ్జా. కాబట్టి ఇట్లా ఒక 10 మినిట్స్ అయితే చెయ్యాలి. చూడండి మంచిగా ఎంత మెత్తగా మృదువుగా కూడా అవుతుందన్నమాట ఇలా చేయడం వలన. ఇంకా నాకైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ గిన్నెలో ఆయిల్ అప్లై చేసి ఈ పిండి అయితే రెడీ అయిన దాన్ని అందులో పెడదాం. మళ్ళీ ఆ పిండిని ఒక 15-20 మినిట్స్ పక్కన పెట్టాలి. అది కూడా డబుల్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు పిండి గాలి పోనీయొద్దు లోపలికి. చూడండి ఇప్పుడు ఎంత మంచిగా ఎక్కువ అయిందో. చూడండి ఇప్పుడు అసలు అంటుతూనే లేదు. చూడండి చేతులకి ఎంత మంచిగా అయిందో. ఇప్పుడు పిజ్జా అయితే రెడీ చేసుకుందాం. ఆ పిండి తీసుకొని ఇట్లా అనుకోవాలన్నమాట మెత్తగా దగ్గరికి. చూడండి మంచిగా వచ్చేస్తుంది అన్నమాట మనకి. ఇప్పుడు పొడిపిండి కింద కొంచెం వేసి బెలాన్ కట్టెతో ఇలా అయితే అనుకోవాలి రౌండ్గా. చాలా బాగా వచ్చిందనమాట. చూడండి సైడ్లు మొత్తం ఇట్లా మూసేయాలి. ఒక మందంగా ఉంచాలి, మరీ సన్నం కూడా చెయ్యొద్దు. మధ్యలో ఫోర్కు స్పూన్ తోటి ఇట్లా అయితే అనాలి. ఎందుకంటే మంచిగా ఫ్రై అవుతుంది అన్నమాట గాలి పోయి. ఇప్పుడు పిజ్జా సాస్ అయితే అప్లై చేయాలి మొత్తము. ఇంకా బట్టరు నాకు ఇదేంటి స్లైసెస్ దొరికిందనమాట. అందుకని నేనైతే ఇది వేస్తున్నా. లేదంటే మంచిగా ముద్ద దొరికిందనుకో మనము తురుముకొని అయితే వేసుకోవాలి. ఇంకొక ఆనియన్స్, క్యాప్సికమ్, టమాటో అన్నీ పెట్టుకొని మొత్తం అన్నీ పెట్టుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నేను పన్నీర్ ముక్కలు కూడా వేస్తున్నాను అన్నమాట ఇక్కడ. ఇంకా పైన బటర్ కూడా తురిమింది వేసుకోవాలి. నా దగ్గర స్లైసెస్ ఉన్నాయన్న కదా, నేనైతే స్లైసెస్ వేస్తున్నా పైన. కొంచెం తక్కువ అయింది అన్నమాట ఏంది పన్నీరు. ఇందులో బటరు కూడా కొంచెం తక్కువ అయింది. కానీ బటరు ఎక్కువ ఉంటే చాలా బాగుంటుండే అసలు. చూడండి ఇప్పుడైతే రెడీ అయిపోయింది కదా. మనం ఈ ప్లేట్కి కింద బటర్ అప్లై చేసి అందులో ఇది పెట్టుకోవాలన్నమాట. చూడండి 180 డిగ్రీస్ దగ్గర 15 మినిట్స్ అయితే పెట్టిన నేను. మంచిగా బాయిల్ అయ్యింది చూడండి, అయ్యింది.
చూడండి బయటికి తీస్తే ఇప్పుడు ఎంత బాగా వచ్చిందో. ఫస్ట్ టైం అనమాట నేను చేయడము. చాలా అంటే చాలా బాగా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.